ఇయాల రేపు టాలెంట్ అనేది ఎక్కడున్నా సోషల్ మీడియా పుణ్యమా అని బయటికి తన్నుకొస్తున్నది. ఫలానోళ్ళు సినిమాలు తీయాలి, ఫలానోళ్ళు వాళ్ళే పాటలు పాడాలి, ఫలానా పతారున్నోళ్ళే పైసలు సంపాదించాలనేది ఏం లేదు. కాసుంటే కావాల్సినంత పట్టుదల ఉంటే ఎవ్వలొద్దన్నా ఎంత కాదన్నా టాలెంట్ బయటికి తన్నుకొని వస్తుంది. అప్పుడు దునియా మొత్తం సప్పట్లు ఒట్టి తీరాల్సిందే. అగో అందుకే నా టాలెంట్ ఏందో నిరూపించుకుంటా అని బిగ్ బాస్ యాంకర్ నాగార్జున అనే ఛాన్స్ ఇమని అడుగుతున్నాడు పోలీస్ సారు. ఎంతో ఆత్మవిశ్వాసం కలిగినటువంటి నా యొక్క నిజమైన వ్యక్తిత్వాన్ని బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టి అందరికీ చూపించాలని ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తాను. నాకు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టడానికి అవకాశం కల్పించినట్లయితే నా యొక్క ధైర్యాన్ని, ఓర్పుని మరియు నాలో ఉన్నటువంటి ప్రతిభను ప్రేక్షకులందరికీ చూపించి వారి యొక్క హృదయాలను గెలుచుకోవాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తాను. పోలీసులంటే కఠినాత్ములు, మాట కరుకు, లాఠీ సరుపు అన్నట్టే ఉంటారా అంతా? కాకి బట్టలల్లా కాసింత కళాపోషణ కూడా ఉంటది. ఆడేటోళ్ళు ఉంటారు, పాడేటోళ్ళు ఉంటారు, మల్టీ టాలెంట్ ఉన్నోళ్ళు మంచిగానే ఉంటారు. అందుకే బిగ్ బాస్ హౌస్ లకు నాకు ఎంట్రీ ఇయ్యుండ్రి సారు అని రిక్వెస్ట్ చేస్తున్నాడు ఈ ఎస్ఐ సారు. ఎవరెవలో ముక్కు ముఖం తెలవనోళ్ళు బిగ్ బాస్ హౌస్ లకు వచ్చి ఆడుతున్నారు, పాడుతున్నారు, ఆఖరికి ఓడిపోయి ఇంటికి వస్తున్నారు. అసొంటోళ్ళ కంటే నాకేం తక్కువ? నాకు ఆత్మవిశ్వాసం దండిగున్నది. ఏదంటే అది చేసి పబ్లిక్ కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తా. పోలీస్ నౌకరీ చేసేటోళ్లను చిన్న చూపు చూడకుండ్రి, నాకు చిన్న అవకాశం ఇయ్యుండ్రి. బయట శాంతి భద్రతలను సక్కబెట్టినట్టు బిగ్ బాస్ హౌస్ సాఫీగా సాగేటట్టు చేస్తా అంటుండు. సీజన్ 10లో నాకు ఛాన్స్ ఇయ్యుండ్రని సెల్ఫీ వీడియో సెండ్ చేసిండు నంద్యాల జిల్లా గడివేముల ఎస్ఐ నాగార్జున రెడ్డి సారు. మరి పోలీస్ నౌకరీ చేసుడు బోర్ కొట్టిందో, క్రైమ్లు చూసి కంపరం పుట్టిందో తెలియదు గాని బిగ్ బాస్ మీదికే మనసు గుంజుతున్నదని తెగ ఆరాటపడుతున్నాడు ఎస్ఐ సారు. ఒకవేళ అదృష్టం మంచిగుండి నాగార్జున సార్ కు నచ్చి బిగ్ బాస్ కు సెలెక్ట్ అయితే జర పైలం ఎస్ఐ సారు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో అడుగడుగున కెమెరాలు ఉంటాయి. పోలీస్ స్టేషన్లలో లాకప్ డెత్తులు జరిగినప్పుడు, అమాయకులను ఇష్టం వచ్చినట్టు కొట్టినప్పుడు, బల్లల కింద చేతులు పెట్టి లాంఛాలు తీసుకున్నప్పుడు సీసీ కెమెరాలు ఆఫ్ చేసుడు నడవది. అట్లనే పబ్లిక్ ను బెదిరించినట్టు కంటెస్టెంట్లను బెదిరిస్తే కుదరది, తొందరగా బయటకు పంపుతారు. అది కూడా గుర్తుపెట్టుకో ఎస్ఐ సారు అని అంటుర్రు ఈ రిక్వెస్ట్ వీడియో చూసిన కామన్ పబ్లిక్. సర్కార్ కొలువు అంటే మామూలు ముచ్చట్న? టాలెంట్ దండిగున్నా అదృష్టం ఆవగింజంత అన్నుండాలే సర్కార్ నౌకరు ఎక్కాలంటే. నెత్తెంటికలు నెరిచినా కూడా సర్కార్ కొలువు కోసం దండలాడుతూనే ఉన్నారు. కానీ వీళ్ళకు పిలిచి మరి సర్కార్ కొలువు ఇస్తాం తీసుకోరన్నా వస్తలేరు జనాలు. ఏంది నమ్ముతలేరా? మనం ఐటీ ముచ్చట్లల్లా ఎప్పుడన్నా అబద్ధాలు చెప్పినామా? చూడురి బొమ్మేస్తాం. రెడీ ఇగో పోతుంది కదా ఈ అక్క. ఈమె సర్కార్ కొలువును అమాంతం లడ్డును మింగినట్టే లటుక్కున మింగింది. ఈ అక్కకు పోటీ లేదు, సర్కార్ కొలువుకు సాటి లేదన్నట్టు అయింది కతీడ. మధ్యప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు 8 ఫారెస్ట్ గార్డ్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసిందట. అయితే అందులో 26 మందిని సెలెక్ట్ చేసి ఫిజికల్ టెస్ట్లకు పిలిస్తే ఒక్కలంటే ఒక్కలే వచ్చిర్రు. ఆ ఒక్కలే గీ అక్క. ఇక రూల్స్ అన్నప్పుడు రూల్స్ సిస్టమేటిక్ గానే ఉండాలి కాబట్టి వచ్చిన ఆమెకి ఇట్లా అందరు కలిసి 1, 2, 3 లెక్క పెట్టి పోటీ పెట్టిరు. ఈ ఎగిరెగిరి దంచిన గదే కూలి, ఎగరకుంట దంచిన అదే కూలి అన్నట్టు దమ్మురాంగ్ ఉరికినా గంతే, నిమ్మలంగా నడిచినా గంతే. పక్కన ఎట్లాగో పోటీకి ఉరకనికి ఎవ్వరు లేరు కదా అని కూల్ గా 15 కిలోమీటర్లు ఒక్కతే నడిచి కొలువు కొట్టింది. ఇప్పుడు ఆమె అదృష్టమనాలో అవకాశం వాడుకోలేనోళ్ళ దురదృష్టమనాలో తెలియదు గాని అందరూ ఆహాన వట్టిరు ఆమె లక్కును. కానీ చూడుర్రి, ఏఐతోని పరుగులు పెడుతున్న కాలంలో ఇంకా ఇవాళ రేపు ఒక్క సర్కారు కొలువుకే లక్షల మంది అప్లికేషన్లు పెట్టుకునే రోజులల్లా 7 పోస్టులున్నాయి వచ్చి చేసుకోరని బొట్టు పెట్టి పిలిచిన ఎవ్వరు రాలేదంట. చూడుర్రి, మన దేశం ఇంకా ఎంత గనం రువ్వడిగా ముంగటి దూసుకపోతుందో. అంటే ఈ ట్రైబల్ జనాలకు మనకు కూడా సర్కార్ రిజర్వేషన్లు ఉన్నాయని తెలియకనా, లేకుంటే వాళ్ళకు వద్దా తెలియదు గాని 7 పోస్టులు ఖాళీ ఉన్నాయంటే ఎంత విచిత్రం అనిపిస్తుంది. ఈ ముచ్చట తెలిసిన వాళ్ళంతా ఏందయ్యా ఇది, కావాలన్నోళ్లకు కొలువులు సచ్చినా ఇయ్యరు, వద్దనుకున్నోళ్లకు బతిలాడి బుజ్జగించి పిలిచినా వాళ్ళు దేకరు. ఉన్నోడు ఉండేడ్సుడు, లేనోడు లేకేడ్సుడు అంటే గిదే కావచ్చని మాట్లాడుకుంటుర్రు ఏండ్ల సంధి సర్కార్ నౌకరి కోసం ఎదురు చూస్తున్నోళ్ళు.